ఎలాగా క్రియేట్ చేయాలనేది ఒక టాపిక్ అనేది మనకి ఉండిపోయింది. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ ఈరోజు టాపిక్ అయితే కాస్ట్ సెంటర్. అయితే కాస్ట్ సెంటర్ అంటే ఏంటి అసలు? అంటే కాస్ట్ సెంటర్ అంటే ఏంటంటే ఏదైనా మనం ఏదైనా డైరెక్ట్ ఎక్స్పెన్స్ కానీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కానీ మనకి జరిగినప్పుడు దాని తాలూకా డీటెయిల్స్ అనేది మనం అందులో డీటెయిలింగ్గా మనం ఎంటర్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశాను ఇక్కడ పెయిడ్ శాలరీస్ 1,50,000 అని పే చేశాను. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసామంటే మనం ఫస్ట్ ఇక్కడ పెయిడ్ శాలరీస్ అని ఇచ్చాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఫర్ సపోజ్ మనం పెయిడ్ శాలరీస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రమేష్ అని, అలాగే రాజు అని, తర్వాత మోహన్ అని మనం లేకపోతే ఒక అను అని చెప్పి మనం ఓకే. సో ఇక్కడ మనకి ఒక ఎక్స్పెండిచర్లో ఓవరాల్ డీటెయిల్స్ అనేది మనం ఎంటర్ చేయడానికి ఇక్కడ కాస్ట్ సెంటర్ అనేది మనం వాడుకోవడం జరుగుతుంది. అయితే అది మనం ఎలాగా క్రియేట్ చేసుకోవాలి, సో ఏ రకంగా మనం యూజ్ అవుతుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. ఓకే, సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ టాలీ ప్రైమ్ అనేది మనం ఓపెన్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఆల్ట్ కే అనేది మనం తీసుకుంటాం. సో ఆల్ట్ కే అనేది తీసుకొని ఇక్కడ షట్ చేసాం. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేసామంటే ఒక కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇది పేరేమో కాస్ట్ సెంటర్ అని పెట్టుకున్నాను. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే స్టేట్ అనేది చెప్తున్నాము, అలాగే ఇక్కడ మనం కంట్రోల్ ఏ అని మనం చెప్తున్నాం. సో అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఇలా బ్యాక్ స్పేస్ కొడితే షో మోర్ ఫీచర్స్ అని చెప్పి మనం ఎస్ అని మనం పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఎనేబుల్ కాస్ట్ సెంటర్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎస్ అని మనం ఎనేబుల్ చేసుకొని మిగతా ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం యాజ్ ఇట్ ఈజ్గా మనం వదిలేసి కంట్రోల్ ఏ అనేది మనం చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ముందు బిజినెస్లో మనకి క్యాష్ అనేది మనం క్రియేట్ చేయాలి కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తానంటే commenced a business with cash. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఓచర్ ఎంట్రీకి వచ్చి ఇక్కడ నేను రిసిప్ట్ ఓచర్ అంటే ఏంటి,
F6 అనేది తీసుకొని ఇక్కడ క్యాష్ అని చెప్పి ఆల్ట్ సి అని చెప్పి ఇక్కడ నేను క్యాపిటల్ అని ఇస్తాను. సో క్యాపిటల్ అండర్ క్యాపిటల్ అకౌంట్ అనేది ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేసాము, ఒక 45 lakhs కాబట్టి ఇక్కడ మనం ఇలాగ తీసుకున్నాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏం చేస్తామంటే మనం కాంట్రా ఓచర్కి వచ్చి ఇక్కడ మనం ఏం చేయాలి, మనం బ్యాంక్ అని మనం మొదట బ్యాంక్ అకౌంట్ అని మనం ఇవ్వాలి. సో బ్యాంక్ తాలూకా డీటెయిల్స్ అనేది మనం ఇవ్వాలి. అలాగే ఇక్కడ క్యాష్ ఏమో అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ purchases goods from RK కంప్యూటర్స్ అని చెప్పేసి వీడు మనం లోకల్ అని చెప్పి ఇక్కడ నేను 37 అంటే ఇక్కడ నేను ఏం చేయాలంటే జిఎస్టీ నెంబర్ని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ క్యాపిటల్ తీసుకొని AACF ఇక్కడ M45 94 5P అని చెప్పేసి 2Z I అని ఒక జిఎస్టీ నెంబర్ అనేది నేను క్రియేట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ముందు రా మెటీరియల్స్ పర్చేస్ చేయాలి. అంటే ఏంటి, మనకి ఒక
కంప్యూటర్ తయారు చేయడానికి మనకు కావాల్సింది. అయితే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ నేను ఇక్కడ మదర్ బోర్డ్స్ అని చెప్పేసి నాకు ఇక్కడ 10 నెంబర్స్ @8,000 ఈచ్ అని చెప్పాను. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను మళ్ళీ మదర్ బోర్డ్ తర్వాత మనకి కావాల్సింది ర్యామ్స్. సో ఇక్కడ ర్యామ్స్ అని చెప్పేసి ఇవి కూడా మనకి ఒక 10 నెంబర్స్ని నేను కొంటున్నాను @6,000 ఈచ్. ఆ తర్వాత SSD హార్డ్ డిస్క్స్ 10 నెంబర్స్ ఇక్కడ నేను 9,000 ఈచ్ అని పెట్టుకుంటాను. మరి SSD తర్వాత మనకి నెక్స్ట్ కావాల్సింది ఏంటి? మదర్ బోర్డు, ర్యాము, హార్డ్ డిస్క్. ఓకే, సో దాని తర్వాత మనకి కీబోర్డు 10 నెంబర్స్ @450 ఈచ్. తర్వాత మౌస్ అని చెప్పి 10 నెంబర్స్ అని చెప్పి @650 ఈచ్ అని. అలాగే ఇక్కడ మనకి గ్రాఫిక్ కార్డ్ అని చెప్పి అవి ఒక 10 నెంబర్స్ @15,000 ఈచ్. సో ఇవి మనకి తర్వాత క్యాలిక్యులేట్ GST @18%. సో ముందు మనం ఏం చేయాలి? పర్చేస్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ F9 పర్చేస్ వోచర్కి వెళ్ళాలి. ఇక్కడ Ctrl+H అని ప్రెస్ చేసి ఐటమ్ ఇన్వాయిస్ అని చెప్పి ఇక్కడ డేట్ అని చెప్పి ఇక్కడ మనకి సో ఇక్కడ మనం ఏం చేయాలి? పార్టీ నేమ్ అనేది ఇక్కడ Alt+C అని చెప్పి ఇక్కడ Ctrl+V అని ఇవ్వాలి. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ సన్రీ క్రెడిటర్ అని చెప్పి సో ఇక్కడ ఏం చేయాలి? మళ్ళీ మనం
విశాఖపట్నం అని చెప్పి ఇక్కడ 530016 అని చెప్పి ఇక్కడ మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ జిఎస్టీ నెంబర్ దగ్గర మనం తీసుకోవాలి. ఇక్కడ మనం ఏం చేయాలంటే కంట్రోల్ ఏ అని చేయాలి. సో ఇక్కడ కంట్రోల్ ఏ అని చేసాము. ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి పర్చేజెస్ అని చెప్పి అండర్ పర్చేజ్ అకౌంట్ అని చెప్పుకున్నాము. ఇక్కడ నాట్ అప్లికబుల్ అని చెప్పాము, ఇదేమో అప్లికబుల్ అని చెప్పాము. అయితే ఇక్కడ ఏంటంటే మనకు మొదట మదర్ బోర్డ్స్ కావాలి. ఆల్ట్ సి అని చెప్పి ఇక్కడ మదర్ బోర్డ్స్ అని చెప్పేసి ఇక్కడ అండర్లో రా మెటీరియల్ అని చెప్పి ఇక్కడ నేను ఎస్ అని చెప్తా. ఆ తర్వాత ఇక్కడ కేటగిరీ లేదు, ఇక్కడేమో నేను నెంబర్స్ అని చెప్తాను. ఇక్కడ ఎన్ఓఎస్ అని ఇస్తాను. ఇక్కడేమో నేను ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఇందులోని కోడ్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ ఇలా చెప్పి ఇది ట్యాక్సబిలిటీ అని చెప్పి ఇది 18% అని గూడ్స్ అని ఇస్తాను. సో ఇక్కడ నాకు 10 నెంబర్స్ ఏమో 8000 ఈచ్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ర్యామ్స్ ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి ర్యామ్స్ అని చెప్పి అండర్ రా మెటీరియల్ అని చెప్పి ఇక్కడ నెంబర్స్ అని చెప్పి ఇక్కడ మనం ఏం చేయాలి, ఇందులో దానికి కూడా హెచ్ఎస్ఎన్ కోడ్ ఉంటుంది, అది ఇచ్చేసి దాని తర్వాత ఇక్కడ కూడా నేను 18 అని చెప్పేసి ఇక్కడ 10 నెంబర్స్ 6000 ఈచ్. సో అది అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ సో ఇక్కడ ఆల్ట్ సి చేసి ఇక్కడ కంట్రోల్ వి చేసి ఇక్కడ కూడా నేను రా మెటీరియల్ అని పెట్టుకొని నెంబర్స్ అని చెప్పి ఇక్కడ నేను ఏం చేస్తానంటే హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది పెట్టుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ట్యాక్సబిలిటీ అని చెప్పి 18% గూడ్స్ అని ఇక్కడ ఏం చేస్తాను నేను 10 నెంబర్స్ ఏమో 9000 ఈచ్ అట. ఆ తర్వాత మళ్ళీ నాకు నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే ఇందులో కీబోర్డ్స్ని నేను ఇక్కడ ఆల్ట్ సి చేసి కంట్రోల్ వి చేసి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే కీబోర్డ్ని కూడా రా మెటీరియల్ అని చెప్పి సో ఇక్కడ నెంబర్స్ అని చెప్పి ఇక్కడ ఆన్ స్పెసిఫైడ్ అని చెప్పి ఇక్కడ హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది మనం చెప్పి ఆ తర్వాత ఇక్కడ ట్యాక్సబిలిటీ అని చెప్పి ఇది 18% అని మనం ఇక్కడ ఇస్తాం. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఇక్కడ
10 నెంబర్స్ అని తీసుకొని ఆ తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే 450 అనేది మనం ఇక్కడ తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఆల్ట్ సి అని చెప్పి ఇక్కడ మౌస్ అని చెప్పి ఇది కూడా రా మెటీరియల్ అని తీసుకుంటున్నాను, ఇక్కడ నెంబర్ అని తీసుకుంటున్నాను. ఇక్కడేమో ఇక్కడ ఏం చేస్తున్నానంటే హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది ఇచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నాను నేను దీన్ని ట్యాక్సబిలిటీ అని చెప్పేసి ఇక్కడ 18% అని నేను తీసుకున్నాను. సో ఇక్కడ 10 నెంబర్స్ 650 ఈచ్ అని మనం తీసుకున్నాం. దాని తర్వాత ఏం చేసాం ఇక్కడ, సో మనకి ఇక్కడ మౌస్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ అనేది కావాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఆల్ట్ సి అని చెప్పి ఇక్కడ నేను ఏం చేయాలి, మళ్ళీ మనం కంట్రోల్ సి చేసి ఇక్కడ కంట్రోల్ వి చేసి ఇది కూడా రా మెటీరియల్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని నెంబర్స్ అని చెప్పేసి ఇక్కడ నేను దాని తాలూకా హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకొని ఆ తర్వాత ట్యాక్సబిలిటీ అని చెప్పేసి ఇక్కడ నేను 18% అని ఇచ్చి సేవ్ చేస్తాను. కానీ ఇక్కడ నేను ఇంకోటి కూడా మర్చిపోయాను, ఏంటంటే సో మరి అంతా బాగుంది, క్యాబినెట్ లేదు. సో క్యాబినెట్స్ 10 నెంబర్స్ at the rate of 1200 each. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ కంట్రోల్ సి చేసి ఇక్కడ నేను మళ్ళీ గ్రాఫిక్ కార్డ్స్ 10 నెంబర్స్ అని చెప్పి ఇక్కడ ఎంత ఇవ్వాలి, మనం 15,000 అనేది మనం ఇవ్వాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి ఇక్కడ మనం క్యాబినెట్స్ అని చెప్పి ఇది కూడా మనం రా మెటీరియల్లోకి ఇచ్చి ఇది కూడా నెంబర్స్ అని చెప్పి ఇక్కడ మనకి ఇలా తీసుకొని దీనికి కూడా హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ మనం ట్యాక్సబిలిటీ 18 అని చెప్పి ఇక్కడ మనం ఇలా తీసుకొని ఇక్కడ ఏం చేయాలి, మనం 10 నెంబర్స్ 1200 అని చెప్పి ఫైనల్గా మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి సిజిఎస్టీ అని చెప్పి ఇది మనం డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అని చెప్పి సో ఇది జిఎస్టీ అని చెప్పి ఇక్కడ సిజిఎస్టీ అని చెప్పి సో ఇక్కడ మనం అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి ఎస్జిఎస్టీ అని చెప్పి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టీ తర్వాత ఇక్కడ ఎస్జిఎస్టీ అని చెప్పి ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక్క నిమిషం, ఇక్కడ ఏం చేస్తామంటే మనం టాలీ ప్రైమ్లో దీన్ని ఏం చేస్తామంటే ఇలాగా మనం ఇచ్చేస్తామండి. అంటే ఇక్కడ ఏం చేస్తాం, మనం మెటీరియల్ని క్రియేట్ చేసుకున్నాం. ఓకే, అంటే రా మెటీరియల్ని మనం పర్చేస్ చేస్తాం అన్నమాట. ఓకే, సో రా మెటీరియల్ని పర్చేస్ చేసాం తర్వాత దాన్ని ఏం చేయాలి, మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ
sold goods to RVR Constructions Local అని చెప్పేసి ఇక్కడ కూడా ఏం చేయాలంటే మనం 37 AA CC U 64 89 U 1Z F అని చెప్పేసి వాడి తాలూకా జిఎస్టీ నెంబర్ అనేది మనం క్రియేట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ సోల్డ్ గూడ్స్ టు ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్స్కి ఏంటంటే ఇక్కడ ఫినిష్డ్ ప్రొడక్ట్ 5 computers at the rate of 45,000 each. Calculate GST. అయితే ఇక్కడ మనకి చూడండి మీదన ఎంట్రీలో మనం తీసుకుంటే రా మెటీరియల్ కొన్నాం. రా మెటీరియల్ని ఇక్కడ మనం అమ్మట్లేదు, అంటే ఫినిష్డ్ ప్రోడక్ట్ని అమ్ముతున్నాం. సో ఫినిష్డ్ ప్రోడక్ట్ మనం అమ్ముతున్నాము అని అంటే సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ బిల్ ఆఫ్ మెటీరియల్ అనేది మనం యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనం ఆ యొక్క డీటెయిల్స్ని మనం చెయ్యాలి అని అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం క్రియేట్లోకి వెళ్ళి ఇక్కడ ఓచెట్ టైప్లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పి ఇక్కడ నాకు ఏం చేయాలి, జర్నల్ ఓచర్ అనేది మనం క్రియేట్ చేయాలి. సో జర్నల్ ఓచర్ అనేది మనం తీసుకున్న తర్వాత దీన్ని స్టాక్ జర్నల్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇవన్నీ కాకుండా ఇక్కడ చూడండి మనకి యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ అనే దాన్ని మనం ఎస్ అని మనం పెట్టుకోవాలి. ఓకే, సో అది పెట్టుకొని దాన్ని మనం సేవ్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలనుకున్నారు ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ మళ్ళీ స్టాక్ ఐటమ్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ మనం కంప్యూటర్స్ అని చెప్పి ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి ఫినిష్డ్ ప్రోడక్ట్ అని చెప్పిన తర్వాత ఇక్కడ నేను కంట్రోల్ ఏ చేసి ఇక్కడ ఏం చేయాలంటే మనం F12 అనేది మనం ప్రెస్ చేయాలి.
ఆ, ఎందుకని మనం F12 అనేది ప్రెస్ చేస్తామంటే ఆ, ఇక్కడ మనకి బిల్ ఆఫ్ మెటీరియల్ అనేది ఇక్కడ మనకి కావాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఆ, చూడండి ఇందులోని మనకి ఇక్కడ మనం చూడండి ఇక్కడ నాకు బిల్ ఆఫ్ మెటీరియల్ అనే దాన్ని స్టాక్ ఐటమ్స్కి ఇక్కడ మనం ఎస్ చేయాలి. ఆ తర్వాత మనం కంట్రోల్ ఏ చేయాలి. సో చేస్తే ఇక్కడ నాకు నెంబర్స్ అని ఇచ్చిన తర్వాత నాకు ఇక్కడ చూడండి సెట్ కాంపోనెంట్ ఆఫ్ బిల్ ఆఫ్ మెటీరియల్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఏం చేయాలి, మనం ఎస్ అని ఇవ్వాలి. ఎస్ అని ఇచ్చిన తర్వాత నేమ్ ఆఫ్ ద బిల్ ఆఫ్ మెటీరియల్ ఏంటి మనకి ఇక్కడ నాకు కంప్యూటర్స్ అని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఏమి ఇవ్వాలి మనం, యూనిట్ అంటే ఒక యూనిట్కి. సో మనకి ఒక యూనిట్కి ఏంటి కావాలి ముందు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్యాబినెట్ కావాలి ముందు, అది 1. తర్వాత ఏంటి కావాలి మనకి, మదర్ బోర్డ్ కావాలి, అది కూడా 1. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి ఇక్కడ ఉంది మళ్ళీ మదర్ బోర్డ్ తర్వాత ర్యామ్స్, అది కూడా 1 కావాలి. ఆ తర్వాత ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ కావాలి, ఓకే అది కూడా మనకి 1 కావాలి. తర్వాత ఇంకేంటి కావాలి మనకి, గ్రాఫిక్ కార్డ్ అనేది మనకి అది కూడా మనకి 1 కావాలి. ఆ తర్వాత ఏం కావాలి ఇక్కడ, కీబోర్డ్ అనేది కూడా మనకి 1 కావాలి. తర్వాత మౌస్ అనేది కూడా మనకి ఇక్కడ 1 కావాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ దాన్ని ఎగ్జిట్ చేసేసి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇందులోని హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది మనం ఇచ్చేసి, సో ఇక్కడ ఏం చేయాలి మనం, ఇక్కడ ట్యాక్సబిలిటీ ఇక్కడ మనం 18% అని మనం క్రియేట్ చేస్తాం. ఓపెనింగ్ అనేది ఇవ్వం, ఎందుకనంటే ఇక్కడ మనం మనకి కావాల్సిన స్టాక్ ఐటమ్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫర్ సపోజు మనం ఫినిష్డ్ ప్రోడక్ట్ అనేది సమ్ XYZకి అండ్ వాడికి ఎన్నో ఒక 5 ప్రొడక్ట్స్ కావాలి. సో దాని తాలూకా బిల్ ఆఫ్ మెటీరియల్ ముందు మనం తయారు చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి అదర్ ఓచర్స్కి వెళ్ళారు అనుకోండి. సో అదర్ ఓచర్స్కి వెళ్తే ఇక్కడ చూడండి నాకు మ్యానుఫ్యాక్చరింగ్ అనే ఒకటి వచ్చింది చూసారా, దీన్ని మనం క్లిక్ చేశారు అనుకోండి, నేమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ అంటే ఏంటి, నేమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ మనకి ఇక్కడ కంప్యూటర్స్ అని ఇవ్వాలి. సో కంప్యూటర్స్ అని ఇస్తే అక్కడ చూడండి మనకి యాక్చువల్గా మనకి అంతా లిస్ట్ వచ్చేసింది. అంటే ఇక్కడ మనకి 5 కంప్యూటర్స్కి మనకి ఏంటేంటి కాంపోనెంట్స్ కావాలి. ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఓవరాల్గా నాకు ఈ రైట్ సైడ్లో నాకు 2,01,500 అనేది నాకు 5 కంప్యూటర్స్కి నాకు అయ్యే ఖర్చు. ఓకే, సో మరి ఇక్కడ మనకి ఇక్కడ మళ్ళీ ఆల్ట్ సి చెప్పి ఇన్స్టలేషన్ ఛార్జెస్ అని చెప్పి దీన్ని మనం ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అని చెప్పి ఇక్కడ ఏం చేయాలంటే మనం నాట్ అప్లికబుల్ అని చెప్పి ఇక్కడ మనం ఇన్స్టలేషన్ ఛార్జెస్ అనేది ఒక 5,000 నేను ఇక్కడ తీసుకుంటున్నాను.
ఓకేనండి. సో ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు నాకు ఓవరాల్గా నాకు 5 కంప్యూటర్స్కి తర్వాత ఇంకేం చెప్పాడు అక్కడ మనకి ఇక్కడ మనకి సిజిఎస్టి ఇక్కడ ఇవి మనకి ఇందులోనే డిస్ప్లే అవ్వదులేండి. సో అందుకని మనం జస్ట్ ఏం చేస్తామంటే సో మనం మ్యానుఫ్యాక్చరింగ్లోకి వెళ్ళి కంప్యూటర్స్ అని చెప్పి మనం కంప్యూటర్స్ అని చెప్పి ఇక్కడ 5 అని చెప్పి ఇక్కడ ఏం చేయాలి మనం ఇక్కడ ఇన్స్టలేషన్ ఛార్జెస్ 5000 అంటే ఓవరాల్గా నా తాలూకా ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి 2,06,500. ఓకే, సో దీన్ని నేను ఇక్కడ కంట్రోల్ ఏ చేస్తాను. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మరి నేను సేల్ చేయాలి కదా మరి. సో సేల్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను ఏం చేయాలి, ఆర్వీఆర్ కంప్యూటర్స్లోకి అంటే ఇక్కడ ఏం చేయాలి మనం ఇక్కడ మనం ఇక్కడ నేను ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఇక్కడ కంట్రోల్ వి అని ఆల్ట్ సి అని చెప్పి ఇక్కడ మనం సండ్రీ డేటార్ అని ఇవ్వాలి. ఇక్కడ మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనం జిఎస్టీ నెంబర్ అనేది మనం తీసుకొని ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చేసి ఆ తర్వాత ఇక్కడ నేను కంట్రోల్ ఏ చేస్తాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ సేల్స్ అని చెప్పి అండర్ సేల్స్ అకౌంట్ అని చెప్పి ఇక్కడ నాట్ అప్లికబుల్ ఇక్కడ అప్లికబుల్ అని చెప్పి ఇక్కడ ఏం చేయాలి నేను కంప్యూటర్స్. సో కంప్యూటర్స్ అని చెప్పి నాకు ఇక్కడ 5 కంప్యూటర్స్ అక్కడ నాకు అంటే ఒక్కొక్క కంప్యూటరు మనకు అక్కడ ఓవరాల్గా కాస్ట్ వచ్చింది. అంటే ఇక్కడ మనకి టోటల్ బిల్లింగ్ అనేది మనకు వచ్చింది కదా. సో కానీ ఇక్కడ ఒక్కొక్క కంప్యూటర్ మనం ఎంతకు అమ్ముతున్నాం అంటే అక్కడ మనం చెప్పాం కదా 45,000 అని చెప్పేసి. సో ఇక్కడ మనం ఇలా ఇచ్చేసి సో ఇక్కడ మళ్ళీ నేను సిజిఎస్టి అలాగే ఎస్జిఎస్టి అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇదే అయిపోయింది. సో ఇక్కడికి మనం బిల్ ఆఫ్ మెటీరియల్ అనేది మనకి ఒక కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయింది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెయిడ్ వేజెస్ ఎంత 1 lakh అని చెప్పేసి ఇక్కడ నేను రామ్ 20,000 ఇక్కడ కృష్ణ 20,000 అను 20,000 మోహన్ 20,000 20 20 40 60 80 తర్వాత రాజు ఇక్కడ కూడా
20,000 అని ఇస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆల్రెడీ మనం ఎనేబుల్ చేసుకున్న దానికి ఇక్కడ పేమెంట్ వోచర్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ క్యాష్ అని చెప్పేసి ఇక్కడ మనం ఆల్ట్ సి అని చెప్పి వేజెస్ అని చెప్పి ఇక్కడ నేను డైరెక్ట్ ఎక్స్పెన్స్ అని చెప్పినప్పుడు ఇక్కడ నాకు కాస్ట్ సెంటర్ అని చెప్పి ఎస్ అని వచ్చింది చూసారా. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం దీన్ని కంట్రోల్ ఏ చేయాలి. సో చేసిన తర్వాత ఇక్కడ మనం ఎంత ఇవ్వాలి, 1 lakh ఇవ్వాలి. 1 lakh ఇచ్చిన తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ద కాస్ట్ సెంటర్ అంటే ఇక్కడ రామ్. సో ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి రామ్ అని చెప్పి ఇక్కడ మనం ఏం చేయాలి, ప్రైమరీ అని చెప్పేసి ఇక్కడ నేను 20,000 అని ఇస్తాను. సో రామ్ తర్వాత నెక్స్ట్ ఏంటుంది, కృష్ణ. సో ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి కృష్ణ అని చెప్పేసి సో ఇక్కడ నేను అక్కడ ఎంత ఇవ్వాలి, మనం ఒక 20,000 ఇవ్వాలి. తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ అను అని చెప్పేసి సో ఇక్కడ ప్రైమరీ అని చెప్పేసి సో ఇక్కడ కూడా మనం ఒక 20,000 అని ఇస్తాము. సో అది అయిపోయిన తర్వాత మోహన్ ఇక్కడ మనం ఆల్ట్ సి అని చెప్పి మోహన్ అని చెప్పి ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ మనం ఒక 20,000 ఇవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేయాలంటే మనం రాజు అని చెప్పి ఇక్కడ మనం ప్రైమరీ అని చెప్తే సో ఇక్కడ మనకి ఏంటంటే వేజెస్ ఎవరెవరికి ఏంటి ఎలాగిచ్చాము అనేది ఒక డీటెయిలింగ్ అనేది మనకి వస్తుంది అన్నమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏం చేశాను, ఇక్కడ పెయిడ్ టు టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ నేను 5,000 ఇస్తున్నాను. సో 5,000లో ఇక్కడ జియో ఏమో 1,500 తర్వాత ఎయిర్టెల్ ఏమో 1,500 తర్వాత బిఎస్ఎన్ఎల్. సో బిఎస్ఎన్ఎల్ ఏమో ఒక 2,000 అంటే ఇక్కడ 3,000 ప్లస్ 2,000 అంటే 5,000 అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఇది కూడా మనం క్యాష్ అని చెప్పేసి ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ సో అని చెప్పేసి ఇది అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అని చెప్పి ఇక్కడ ఏం చేయాలి, మనం ఇక్కడ మనం 5,000 అని చెప్పి సో ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి జియో అని చెప్పేసి నేను ఇక్కడ 1,500 ఇస్తున్నాను. తర్వాత ఎయిర్టెల్ అని చెప్పేసి ఇక్కడ నేను ఒక 1,500 ఇస్తున్నాను. ఆ తర్వాత ఆల్ట్ సి అని చెప్పి బిఎస్ఎన్ఎల్ అని చెప్పి సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను మిగిలిన బ్యాలెన్స్ అంటే మనం మన యొక్క ఖర్చు తాలూకా డీటెయిల్స్ని మనం ఎలాగ చేస్తే దాని తాలూకా అవుట్లుక్ వస్తుంది అనేది ఈ యొక్క క్లాస్ తాలూకా మెయిన్ ఉద్దేశం అన్నమాట. అంటే ఇందులో మనం కాస్ట్ సెంటర్ కంప్లీట్ చేసాము. అలాగే బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే మనకి ఒక 5 కంప్యూటర్స్ని తయారు చేయడానికి గల ఖర్చు ఎంత అవుద్ది అనేది మనం ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే మొదట ఏం చేస్తానంటే ఫస్ట్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇన్వెంటరీ బుక్స్లోకి వెళ్తా. ఇన్వెంటరీ బుక్స్లో స్టాక్ ఐటెంలోకి వెళ్తే ఇక్కడ చూడండి నాకు కంప్యూటర్స్ అనేది తీసుకున్నాను అనుకోండి, 2 ఈక్వల్ అయిపోయింది. ఓకే అంటే 5 తయారు చేసాం, 5 అమ్మేసాం అంతే. అంటే అక్కడ ఏం చేసాం మనం
అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసాం 5 అని అర్థమైందా? సో ఇక్కడ దానికి కావాలి అనుకుంటే ఎంటర్ కొడితే దాని తాలూకా చూసారా, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ రోటి తయారు చేసామా, ఆ తర్వాత ఏం చేసాము, సేలింగ్ చేసాం. అయితే ఇక్కడ మనకి గ్రాఫిక్ కార్డు తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 10 ఉన్నాయి, 5 ఖర్చు అయ్యాయి, అంటే 5 మిగిలి. అలాగే కీబోర్డు చూసారా, 5 అంటే 10 కొన్నాము, 5 ఖర్చు అయ్యాయి. చూసారా మరి, అంటే మనకి ఇలాంటివి కూడా మనకి మెయిన్ తెలియవలసి ఉంటుందన్నమాట. అందుకనే సో ఇక్కడ మనకేంటంటే ఈ యొక్క క్లాస్లో మనం కాస్ట్ సెంటర్ కవర్ చేసుకోగలిగాము, అలాగే అక్కడ అటువైపు జిఎస్టీ అనేది కవర్ చేసుకోగలిగాము, ఇటు కాస్ట్ సెంటర్ అనేది కూడా. అంటే ఈరోజు మనం ఏంటంటే ఒక 2 కొత్త టాపిక్స్ అనేది మనం ఇందులో మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఓకే, సో ఇక్కడ మనం స్టాట్యుటరీ రిపోర్ట్స్లోకి వెళ్తే, జిఎస్టీఆర్ రిపోర్ట్స్లోకి వెళ్తే జిఎస్టీఆర్ 1 అంటే మనం ఇక్కడ క్రియేట్ చేసాం కదండి. క్రియేట్ చేసిన దాంట్లో మనకేమవుతుందంటే రావు, యాక్చువల్గా మనకి ఒరిజినల్ జిఎస్టీ నెంబర్స్ ఉంటేనే ఇక్కడ మనకేంటంటే దాని తాలూకా వాల్యూస్ మనకి చూపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనం 2 రకాలుగా, అంటే జిఎస్టీ లేకుండా కూడా చేసుకోవచ్చా అని అంటే చేసుకోవచ్చు, బట్ దానికి కావాల్సిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ అనేది మనకి జనరేట్ అవుతుంది అనమాట. ఎందుకని మనం అక్కడ డమ్మీ జిఎస్టీలు అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకే, సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఆల్టర్లోకి వెళ్ళి మనం మళ్ళీ ఏం చేస్తాము, లెక్చర్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ అంటే ముందు ఆర్కే కంప్యూటర్స్ అనే వాటి దగ్గరికి వెళ్తే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం చేస్తాము, ఇక్కడ మనం అంటే మనం క్రియేట్ చేసిన జిఎస్టీ నెంబర్ అనేది తీసేస్తున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు ఒరిజినల్గా ఉన్న దాన్ని నేను ఇక్కడ ఎంటర్ చేసుకుంటున్నానండి. ఏఏ ఇక్కడ నేను సిసి M49 49 45 P2 ZT. ఓకే, సో ఇక్కడ మనం ఆల్రెడీ దాని గురించి మనం చిన్న మోడిఫికేషన్ చేసాం కాబట్టి, సో అలాగే సప్లయర్ తాలూకాది కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇది కూడా మనం క్రియేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం 37 AA KC B23 56 B1ZX. ఓకే, సో ఇక్కడ మనం మోడిఫికేషన్ అనేది చేసుకున్నాం. అయితే అంటే మోడిఫికేషన్ చేసింది మళ్ళీ మనకు అది ఒకసారి చూద్దాం, అంటే అవుతుందా లేదా అని. ఓకే, సో డిస్ప్లేలోకి వస్తే జిఎస్టీఆర్లోకి వస్తే ఇక్కడ 1లో అయితే మనకి 1 వోచర్ అనేది ఏదో డిస్ప్లే చేసింది, ఇందాకలో అయితే అది కూడా లేదు. బీలో తీసుకుంటే ఇక్కడ బీలో కూడా మనకి ఏమీ డిస్ప్లే చేయలేదు. ఓకే, అలాగే ఇక్కడ మనం జిఎస్టీఆర్ 1లో కూడా రాలేదు. అంటే మనం స్టార్టింగ్లోనే మనం మోడిఫికేషన్ చేయలేదు కాబట్టి సో అది మనకు అక్కడ తీసుకోవడం జరగలేదు. ఓకే,
సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం దీని తాలూకా బ్యాలెన్స్ మనకు కావాలంటే బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి ఆల్ట్ F1 చేసామనుకోండి, ఇక్కడ మనకి చూడండి అంటే సేల్స్లోని మనకు తక్కువ అయిపోయింది. అందుకని ఇక్కడ ఏంటైందంటే లాస్లోకి మనకి వచ్చేసాం అనమాట. అంటే కరెక్ట్గా మనం ప్రొజెక్ట్ చేయలేదు, అంటే పర్చేసెస్ రేటుకి సెల్లింగ్ చేసిన రేటుకి చాలా డిఫరెన్స్ వచ్చింది. సో అది ఎప్పుడైతే మనకి డిఫరెన్స్ వచ్చిందో ఇక్కడ ఓవరాల్గా అన్నీ కూడా మనకి మారిపోతాయి. సో కాబట్టి అప్పుడు ఏం చేయాలి, మనం ఓచర్లోకి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పేజప్ చేస్తే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూసారా మనకి ఇక్కడ కూడా మోడిఫికేషన్ అవ్వలేదు. అది అంటే మనకు అక్కడ మోడిఫికేషన్ అయింది, సో మరి ఇక్కడ కూడా మనకు మోడిఫికేషన్ అవ్వాలి కదా. సో 37 AA KC B 23 56 B 1 ZX. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తాను, అక్కడ 45,000 కాకుండా నేను ఇక్కడ 65,000 ఇస్తాను. అంటే ఎప్పుడైతే నేను 65,000 అన్నానో నాకు ఓవరాల్గా ఇక్కడ మనకి మొత్తం రేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి మారిపోతాయండి. ఓకే, సో అలాగే మనం ఇక్కడ పేజప్ చేసుకొని మళ్ళీ మనం గూడ్స్ని కొన్నాం కదా. సో గూడ్స్ కొనిన దగ్గర కూడా మనం ఏం చేసాం, మరి వాడికి కూడా మనం GSTR నెంబర్ని మనం మార్చుకున్నాం కదా. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఇందాకలేది మనం ఏదైతే క్రియేట్ చేసామో అదే ఉండిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, 37 AA CC M 94 45 P 2 ZT. ఓకే, సో ఇక్కడ కూడా ఇదంతా కూడా నార్మలే, అంటే ఇందులో మనమైతే చేంజింగ్ ఏమీ కాదు. ఓకే, సో ఎప్పుడైతే మనం అలా చేసామో ఇక్కడ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తే ఇక్కడ మనకి చూడండి ఆల్ట్ F1 చేస్తే ఇంకా మనకి తేడా ఉంది. అంటే ఇది సో యాక్చువల్గా మనం పర్చేస్ చేసిన రేట్ తాలూకా GSTకి ఇక్కడ చూడండి, ఇది అంటే మనకి ఇందులో చూడండి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ దాంట్లో 14,400 అంటే మనం పర్చేస్ చేసిన GST. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందులోని ఓచర్ ఎంట్రీలో తీసుకుంటే మనం పర్చేస్ చేసిన దగ్గరికి వెళ్దాం. సో పర్చేస్ చేసిన దగ్గర ఇందులో మనకి GST అనేది ఎంత వచ్చింది, మనకి 36,250 కదా. సో మళ్ళీ మనం ఇక్కడ సేల్స్ చేద్దాం. సేల్స్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 29,000 అంటే అది ఏమవ్వాలి, మనకి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వాలి. సో ఇక్కడ మనం ఏంటంటే అటు ఇటు తటు మనం మోడిఫికేషన్ చేసాం కాబట్టి సో ఆ రకంగా మనకి ఇక్కడ మొత్తానికి ఇది అయిపోయింది. సో ఇక్కడ మనం డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్తే ఇక్కడ మనం స్టాట్యుటరీ రిపోర్ట్స్ GSTR. సో ఇక్కడ చూడండి పర్సంటేజెస్ వచ్చాయి, ఇక్కడ అయినా ఇక్కడ రాలేదు. 2Bలో కూడా ఇక్కడ మనకి మోడిఫికేషన్ అవ్వలేదు, ఇక్కడ కూడా రాలేదు, ఎందుకంటే మనం ఫస్ట్ టైం చేసినప్పుడు అది చేసుకుంటుంది. ఓకే, సో ఈ రకంగా అంటే మన మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే GST అనేది కాదు. సో మనకి మెయిన్గా కాస్ట్ సెంటర్ బిల్ ఆఫ్ మెటీరియల్ అనేది మనం ఎలా చేయాలి అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి సో ఇక్కడ మనకి ఈ టాపిక్ అనేది మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను.
ఓకే, అందరికీ అర్థమైందా?